హలో అండి. ఈ వీడియోలో మనం జాబ్స్టర్ అప్లికేషన్లో టెనెంట్ డీటెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి యాడ్ టెనెంట్ పక్కన టెనెంట్ లిస్ట్ ఉంది కదా, ఆ టెనెంట్ లిస్ట్ ఓపెన్ చేశాక మనము టెనెంట్స్ని నేమ్ అక్కడ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ మాధురి అనే డీటెయిల్స్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎడిట్ అనే బటన్ క్లిక్ చేశాక అక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఫోన్ నెంబర్ తర్వాత జాయినింగ్ డేట్ ఎందుకు ఎడిట్ చేస్తున్నా అంటే మనము యాడ్ చేసిన రోజే తీసుకుంటుంది అనమాట జాయినింగ్ డేట్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ కేసు జూన్ 1st జాయిన్ అయ్యారా, ఎప్పుడు జాయిన్ అయ్యారా అని చెప్పి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఏ రోజు టెనెంట్ని యాడ్ చేస్తామో ఆ రోజు నుంచే మనకి ఫీజు అనేది జనరేట్ అవుతుంది, రిమెంబర్ ఇట్. సో అలా టెనెంట్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్డేట్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ డీడీ YY ఫార్మాట్ అని వచ్చింది. సో అక్కడ డీడీ అంటే డేట్, ఎంఎం అంటే మంత్, YY అంటే ఇయర్, ఆ ఫార్మాట్లో మనం యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం అప్డేట్ అనే బటన్ క్లిక్ చేసుకోవాలి. సో క్యాండిడేట్ డీటెయిల్స్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఫోన్ నెంబర్ చూసుకోండి, మనకి ఇందాక 981 అని ఉండే, ఇప్పుడు 951 వచ్చింది. జాయినింగ్ డేట్ కూడా ఇందాక 19th జూన్ అని ఉండే, ఇప్పుడు 1st జూన్ అని వచ్చింది. ఇన్ కేస్ మీరు ఏమైనా ఎడిట్ చేయాలన్నా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకున్న తర్వాత అప్డేట్ బటన్ క్లిక్ చేస్తేనే ఎడిట్ అవుతాయి. సో ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.